రోమా పత్రికలో దేవుడు యూదులకు మాత్రమే దేవుడా, అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకును దేవుడే అనే మాట రాసుంది. ఏమండి, దేవుడు క్రైస్తవులకి యూదులకు మాత్రమే బయలుపరుచుకొని మిగిలిన వాళ్ళకి అన్యాయం చేస్తాడా? అలా అన్యాయం చేస్తే వాళ్ళందరికీ ఆయనను గూర్చిన సమాచారం లేకుండా చేస్తే ఆయన అన్యాయస్తుడు అవుతాడు కదండి. ఆయన సత్యవంతుడు ఎలా అవుతాడు? అందరినీ ప్రేమించిన వాడు ఎలా అవుతాడు? అందరినీ ప్రేమిస్తే అందరికీ ఆయనను గూర్చిన సమాచారం అందేటట్టు చేయాలి. అది న్యాయం, అది దైవత్వం. కొందరికి, ఒక బజారుకి, ఒక వీధికి, ఒక జిల్లాకి, ఒక గ్రామానికి, ఒక పట్టణానికి, ఒక పల్లెకి, ఒక రాష్ట్రానికి, ఒక దేశానికి మాత్రమే దేవుడా. దేవుడు అనేవాడు ఒక బజారుకి, ఒక జిల్లాకి, ఒక రాష్ట్రానికి, ఒక గ్రామానికి, ఒక దేశానికే దేవుడా? దేవుడు అందరికీ దేవుడు. అన్ని దేశాలకు, అన్ని రాష్ట్రాలకు, అన్ని జిల్లాలకు, అన్ని పట్టణాలకు, అన్ని గ్రామాలకు ఆయన ఒక్కడే దేవుడు. ఒక్కడే దేవుడు. భూగోళం అంటూ ఉంది అంటే భూమికి సూర్యుడు ఒక్కడే. స్తోత్రం. అలాగునే భూమండలం అంతటిని నిర్మించిన నిర్మాత ఒక్కడే. అనేకులు లేరు, అనేకులు లేరు, అనేకులు లేరు. ఒక్కడే, ఒక్కడే, ఒక్కడే. ఆ ఒక్కడిని తెలుసుకున్నవాడు, ఆ ఒక్కడిని కలుసుకున్నవాడు, ఆ ఒక్కడిని హత్తుకున్నవాడు, ఆ ఒక్కడిని ముద్దాడినవాడు ధన్యుడు అంటుంది బైబిల్.